వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. జూబ్లీ హిల్స్లో ఇంకా ఒక 5 రోజులలో మరి ఎలక్షన్స్ రాబోతున్నాయి. 11న పోలింగ్ అనేది ఉంది. మరి ప్రచారాలు కూడా అంతే విధంగా కొనసాగుతున్న పరిస్థితి. మరి జూబ్లీ హిల్స్ ప్రజలు ఎటువైపు ఉన్నారని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాబాయ్ నమస్తేనే. నమస్తే అమ్మా. ఎట్లా ఉంది ఇక్కడ మీ దగ్గర ఎలక్షన్స్ ఉన్నాయి? బీఆర్ఎస్ ఫుల్ ఉందమ్మా ఇక్కడ. ఎందుకంటారు? ఎందుకంటే ఆయన చేసిన అభివృద్ధిని చూసి ఓట్లు వేస్తున్నారు. ఒకటి కంపల్సరీ విన్ అవుతారు ఇక్కడ. ఇప్పుడు బీఆర్ఎస్ అని అంటే ఇక్కడ ఉన్న క్యాండిడేట్ అంటే బీఆర్ఎస్ తరపు నుంచి ఉన్న క్యాండిడేట్ కొంచెం వీక్గా ఉన్నారు. అటు స్థానికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి వెళ్ళి పార్టీ కరెక్ట్గా లేకపోయినా కానీ క్యాండిడేట్ నవీన్ యాదవ్ అనే క్యాండిడేట్ చాలా గట్టిగా ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు కదా. అది పోయి ఓటింగ్ తోటి తెలుస్తుందమ్మా, ఎవరు వీక్ ఉన్నారు ఎవరు విన్ అయ్యేది అనేది ఓటింగ్ ప్రకారం తెలుస్తుంది. మనం అనుకుంటే కాదు కదా. రేపు పొద్దున మీకు 14th రోజు తెలుస్తుంది ఎవరు వీక్ అనేది ఎవరు విన్ అయ్యేది. ఇప్పుడు ఎట్లా కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కదా. అలానే ఏముండదు, అట్లా ఉండాలని ఏం లేదు కదా. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి వాళ్ళు చేసింది ఏం లేదు కాబట్టి కంపల్సరీ మళ్ళీ మాగండి సునీతమ్మని ఇక్కడ విన్ అవుతారు. చేయగలుగుతుందా? రాజకీయం చేయగలుగుతుంది ఒకవేళ కనుక గెలిస్తే? కంపల్సరీ చేయగలుగుతారు కాబట్టి ఆమెను ఎంచుకున్నారు గవర్నమెంట్. కంపల్సరీ విన్ అవుతారు. ఎట్లా ఉండే గోపీనాథ్ గారు ఉన్నప్పుడు ఎట్లా ఉండే ఇక్కడ మొత్తం అసలు డెవలప్మెంట్ అనేది లేదు ఇక్కడ అని చెప్పేసి, సున్నా డెవలప్మెంట్ ఇక్కడ అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏదైనా మాట్లాడతారు. డెవలప్మెంట్ ఏంది, ఆయన 3 times అయితే గెలవడు కదా. దాన్ని బట్టి ఆమెకి ఎందుకు ఇస్తారు టికెట్? ఆమె సింపతి ఉంది, వాళ్ళ భర్త చేసిన వర్కులను బట్టే ఆమెకి ఇచ్చారు టికెట్. కంపల్సరీ బీఆర్ఎస్ విన్ అవుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఓటుకి ఒక 5,000 రూపాయలు పంచుతున్నారని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతుంది కదా. 10,000 రూపాయలు పంచినా కానీ మనసులో ఉన్నది ఎవరు మార్చలేరమ్మా. ఈసారి కంపల్సరీ మళ్ళీ బీఆర్ఎస్ వస్తుంది. మాగండి సునీతమ్మ ఘన విజయం కంపల్సరీ సాధిస్తారు. ఒకవేళ ఇక్కడ కనుక బీఆర్ఎస్ గెలిస్తే కాంగ్రెస్ తరపు నుంచి రావాల్సిన స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆపేస్తామని చెప్పేసి చెప్తున్నారు కదా. అవన్నీ ఉట్టి గుటక మాటలమ్మా. ఎవరి ఫండ్ వాళ్ళకే ఉంటుంది. కంపల్సరీ అభివృద్ధి అనేది కంపల్సరీ చేస్తుంది. మళ్ళీ ఆమె మంచిగా 100% మళ్ళీ విన్ అవుతుంది. ఇక్కడ జూబ్లీ సెలక్షన్లు నడుస్తున్నాయి. 2-50 మేడం. ఎవరని ఇంక చెప్పరాదు మేడం. ఇది ఎట్లా ఉంది? బీజేపీ అయితే అది మనకు అంత లేదు మేడం, కనబడలేదు. చాలా తక్కువ 30-25%. అయితే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెసా? బీఆర్ఎస్ కాంగ్రెస్ ఉన్నాం హోరాహోరీగా. ఎవరు ఇచ్చే అవకాశం అంటే మనం ఈ ప్రజలతో చెప్పగలుగుతాం అని ఇప్పుడు చెప్పలేము మేడం. ఎలక్షన్ ఎలా ఉంటే చెప్పగలుగుతాం మేడం. ఇప్పుడు ఏం చెప్పలేము. అది గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఎట్లా ఉండే, ఇప్పుడు వచ్చిన 2 ఏళ్ళ కాంగ్రెస్ ఎట్లా ఉంది? కాంగ్రెస్ వచ్చి 222 months అయితే ఇప్పటికి 10 years బీఆర్ఎస్ ఉండే మేడం. అప్పుడంతా బాగుండే, ఇప్పుడు 70% తగ్గింది. ఇక మార్కెట్ వాల్యూ ఏం లేదు మేడం ఇప్పుడైతే కాంగ్రెస్లో. ఏం పని చేస్తుంటారు మీరు? మేము మామూలుగా బిజినెస్ చేస్తాం మేము. రియల్ ఎస్టేట్ చేస్తాం, బిజినెస్ చేస్తాం మేడం. ఎట్లా ఉంది రియల్ ఎస్టేట్ రంగం? ఎట్లా ఉంది? ఏం లేదు మేడం, అంతా పడిపోయింది మేడం. మాకు ఏజెంట్ గ్రూప్ మేడం మాది, కమిషన్ కదా మనసుము. అలాంటి మాకైతే డైలీ ఇప్పటికీ 1 year అవుతుంది మేడం. ఇంతవరకు ఏం లేదు. పనులు దొరుకుతున్నాయా అసలు? ఏం పనులు దొరుకుతాయి మేడం. వర్కింగ్ 10 మంది తానా 5 మంది ఉంటారు మేడం ఇప్పుడు ప్రెసిడెంట్గా, బిజినెస్ లేక అలా ఉంది మేడం. ఈ కాంగ్రెస్ పరిపాలన అంటే ఏం చెప్తారన్నా? కాంగ్రెస్ పరిపాలన అంటే మనము అప్పట్లో తెలంగాణలో ఉన్నప్పుడు అదే కేసీఆర్కి అంతా రేవంత్ రెడ్డికి అనేది జర తగ్గింది మేడం, అంత లేదు మేడం. ఇక్కడ ఎట్లా ఉంది? ఇప్పుడు ఇక్కడ పార్టీని చూసి ఓటేస్తారా, పర్సన్ చూసి ఓటేస్తారా? ఇక్కడ పార్టీ అంటే వర్కింగ్ చేసే వాటి ఉంటాయి మేడం. వర్కింగ్ వాటి ఓటేస్తారు మేడం. వర్కింగ్ చేయాలి మేడం. మెయిన్ పబ్లిక్లో అన్నీ మంచిగా ముందుకు వెళ్తే వాళ్ళు ఓట్లు వేస్తారు మేడం. మనం ఏదో సింపతిగా నాకు ఓటు గెలిపిస్తా అంటే వేయదు మేడం. బీఆర్ఎస్ ఉందా, కాంగ్రెస్ ఉందా? ఇది ఈయనే ఉన్నాడు కేసీఆర్. కేసీఆర్ఏనా? ఎట్లుండే కేసీఆర్ ఉన్నప్పుడు? మంచిగా ఉండే. ఏమేమి వచ్చినాయి కేసీఆర్ ఉన్నప్పుడు నీకు? ఇక ఏమంటే ఇక రైతు బంధు వచ్చింది, ఇక అన్ని పనులు చేసిండులే. అబద్ధం ఎందుకు ఆడాలి. మా రోడ్డు కూడా మంచిగా వేసిండు, హై రోడ్డు. ఆయన మంచి పనులు చేసిండు, చేయలేదని మనం ఎందుకు అనాలి. కానీ ఇప్పుడు కూడా ఆయనే రావాలని కోరుతున్నాం. ఈయన వచ్చి ఏం చేసిండు మాకు? 2,500 ఇవ్వలేదా? ఎక్కడ ఇచ్చిండు? ఏడా ఇచ్చిండా? గ్యాస్ 500కి ఇచ్చిండా? 500కి ఇచ్చిండా? ఇది ఇచ్చిండా? ఏది ఇయ్యలే. బతుకమ్మ చీరలు రాలే నీకు? రాలే. అమ్మతోడు ఈ అమ్మదే వచ్చింది, ఈ అమ్మదే వచ్చినాయి నాకు. ఇవి ఇప్పుడు నిలబడదు కదా ఆయన ఓటకు, ఆమెదే వచ్చింది చీర నాకు. ఇప్పుడు మొన్న ఇచ్చిరా? ఇక ఆయన గెలిచే కాచి బతుకమ్మ చీరలు లేవా? 800 రూపాయలకు ఒకటి పట్టు చీర ఇచ్చే నీకు? ఈమె ఇచ్చిందంట. నేను ఈమె ఇచ్చింది.
ఇవ్వలేదని మనం ఇచ్చినాక అబద్ధం ఆడకూడదు. అంతేకాని ఇక ఎవరు గెలిచినా మనకు ఎక్కువ లేని వాళ్ళకి మంచిగా చేయాలి. అంతేకాని మనకు వీళ్ళు గెలితే వాళ్ళు గెలితే మనకు ఏమో అంత ఇది ఉండదు. కానీ వాళ్ళ బతుకు వాళ్ళు బతారు, మన బతుకు మన బతాం. కానీ ఏదో సాయం చేయాలి కొద్దిగానన్నా. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక సాయం అవుతుంది ఏమన్నా? అవుతుంది. బస్సు ఫ్రీ ఇచ్చిండు. ఇంకా ఒకటి ఇంకేందో ఉండే వచ్చినాయి. ఆయన కూడా చేస్తాను కానీ కొన్ని మొన్ననే ఎక్కే కొన్ని చేసుకొస్తానా అంటాడు. కొంతమంది తిడతాండ్రు. ఎందుకు తిట్టాలి? ఆయన చేసేటి ఈయన బాగా చేసేడా పెట్టిండు. మరి ఆయన కట్టద్దా? అందుకొరకే వెనక ముందు చేస్తానంటాడు. వీళ్ళు ఆగుతలేరు. ఏం చేస్తారో చూడాలి. కేసీఆర్కి ఎత్తా. ఏం పేరన్నా? నా పేరు మొహమ్మద్ జావీద్. ఎట్లా ఉంది ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి? ఇప్పుడు ముస్లింలకి ఒక మంత్రిలో ఒక క్యాబినెట్ అనేది ఇచ్చారు, క్యాబినెట్లో ఒక మంత్రి పదవి అనేది ఇచ్చారు. మరి ఇప్పుడు ముస్లిం ఓటర్లు అందరూ కాంగ్రెస్ వైపు ఉన్నారా? ముస్లిం అంతా కాంగ్రెస్ వైపు ఎట్లుంటారమ్మా? అసలు ఆయన ఎమ్మెల్యేనే కాదు. ఇప్పుడు అజరుద్దీన్ గారు ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ ఇవ్వాలి. ఎమ్మెల్సీ 6 నెలల్లో వస్తున్నా అన్న గ్యారంటీ లేదు. ఆయనకు 6 నెలల కోసం ఒక చాక్లెట్ ఇచ్చేసారు మైనార్టీలకు. ఈ ఎలక్షన్ కోసము మైనార్టీలకు ఒక చాక్లెట్ ఇచ్చేసారు అంతే. ఆయన 6 నెలల్లో మంత్రి పదవి ఉంటుందా ఊడుతుందా తెలియదు కదా, ఎట్లా నమ్ముతాము? ఆయనకి ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చి ఒకవేళ మంత్రి పదవి ఇచ్చి ఉంటే నమ్మేవాళ్ళం. ఇప్పుడు నమ్మే పరిస్థితులు లేదు అంతే. ముస్లిం ఓటర్లని కాంగ్రెస్ వైపు తిప్పుకోవడానికి ఎమ్మెల్సీ ఇచ్చారు, మన మంత్రి ఇచ్చారని చెప్పేసి అనుకోవచ్చా? తిప్పుకోవడానికి ఇస్తే మాత్రం మా ముస్లిమ్స్ అంటే ఇప్పుడు మైనార్టీ అట్లా అంత గనం లేదమ్మా ఇప్పుడు. ఎందుకంటే ఇట్లా ఇచ్చి ఇంతకుముందు ఒకవేళ మీరు ఇచ్చేటి వాళ్ళు అయితే ఫస్టే ఇచ్చి ఉంటే నమ్మేవాళ్ళు. ఎలక్షన్ మూమెంట్లో ఏదో మేము మైనార్టీలకు సంతోషపెట్టడానికి ఇస్తున్నాము, మైనార్టీకి మేలు చేయడానికి ఇస్తున్నాము అనుకుంటే మాత్రం తప్పు. అది ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. ఇప్పుడు 100% నమ్మరు. ఎందుకంటే మీరు ముందే ఒకవేళ అజరుద్దీన్ గారికి ఇచ్చి ఉంటే ఆయన ఎమ్మెల్యే ఓడిపోగానే మళ్ళీ ఎమ్మెల్సీ ఏదో ఇచ్చి ఆయనకు మంత్రి పదవి ఇచ్చి ఉంటే 100% నమ్మేవాళ్ళు. ఇప్పుడు నమ్మే పరిస్థితులు లేదు. ఎట్లా ఉంది మరి జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఎట్లా ఉంది ఇక్కడ? ఇప్పుడు బీజేపీ అంటే మామూలుగా 3rd ప్లేస్లో ఉంటుంది బీజేపీ, కాంగ్రెస్ 2nd ప్లేస్లో ఉంటుంది, బీఆర్ఎస్ 1st ప్లేస్లో ఉంటుంది. ఎట్లా చెప్తున్నారు? మహిళలంతా ఒకటే మాట చెప్తారు, కార్ అంటున్నారు. మళ్ళా సార్ రావాలి, కార్ రావాలి అంటున్నారు. ఎందుకు ఫ్రీ బస్సులు ఇచ్చిండు కదా రేవంత్ రెడ్డి? అవమ్మా ఫ్రీ బస్సులు ఇచ్చారు కరెక్టే. ఫ్రీ బస్సులలో మీరు చూస్తున్నారు చాలామంది కొట్టుకుంటున్నారు. ఎందుకు కొట్టుకుంటున్నారు? బస్సులు చాలుతలేవు. ఇప్పుడు మనకు ఫ్రీ అన్నప్పుడు ఆ సౌలత్ గిట్ ఇవ్వాలి, వాళ్ళకి కావాల్సిన సౌకర్యం గిట్ ఇవ్వాలి. ఆ సౌకర్యం ఇవ్వకుండా నేను 4-5 బస్సులు ఒక రూట్లో ఒక బస్సు వేస్తా మీరు తణుకు రాముండి అంటే కాదు కదా. ఇప్పుడు మా ఏరియాలలో ఈ రహమత్ నగర్ డివిజన్లో ఎస్పీఆర్ హిల్స్ పోవడానికి నడుచుకుంటూ వెళ్తారు చాలామంది. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి, లేకపోతే ఆటో మీద వెళ్ళాలి. అదంతా ఇడిచిపెట్టేసి అక్కడ బస్సులే లేవు. మరి మహిళలకి మా ఏరియాలో మా ఫ్రీ బస్సుతో ఏం సంబంధమా? మా ఫ్రీ బస్సు సంబంధమే లేదు అంతే. మామూలుగా ఫ్రీ బస్సుకు మా జూబ్లీహిల్స్లో ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఒక సభ పెట్టినప్పుడు దాంట్లో మాట్లాడడం జరిగింది, ఒకసారి అవకాశం ఇస్తే జూబ్లీహిల్స్ మొత్తం అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పేసి అంటున్నారు. ఏం చెప్తారు? కరెక్ట్, ఆయన అభివృద్ధి చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఉన్న రేషన్ కార్డు వీకేస్తా అంటున్నాడు, వచ్చే స్కీములని వీకేస్తా అంటున్నాడు. ఒక ముఖ్యమంత్రి అంటున్నాడు. ఇప్పటి వరకు చాలామంది చూసినాం. నేను కాంగ్రెస్లో 20 సంవత్సరాలు చేసిన పని, 20 సంవత్సరాలు నాది కాంగ్రెస్ అనుభవం. చాలా మంచి రాజశేఖర రెడ్డిని చూసినా, అంతకుముందు చాలామందిని చూసినాను. కోట్ల విజయభాస్కర్ రెడ్డిని చూసినా, నెదురుమల్లి జనార్దన్ రెడ్డిని చూసినా, చాలామందిని చూసినా. కానీ ఏ ముఖ్యమంత్రి ఇట్లా ఉన్న స్కీములు వీకేస్తా అని ఏ ఒక ఎలక్షన్లో చెప్పలేడు. ఈ ముఖ్యమంత్రి మన ఎలాంటి ముఖ్యమంత్రి మనకు అర్థమవుతుంది. కానీ కంప్యూటర్ ముఖ్యమంత్రినా ఈయన మైండ్ ఏం పని చేస్తున్నావు దొబ్బిందో ఏమో. ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రజలకి మేలు చేస్తా, ఇంతకంటే మంచి స్కీములు పెడతా, ఇంతకంటే మంచి పని చేస్తా అని చెప్పాలి. కానీ మీరు ఇక్కడ ఓడిపోతే వీకేస్తా అంటే నీ గుడిచి వీకేస్తారు, జనాలు నీ గుడిచి వీకేస్తారు. అట్లా ఉండదు. ప్రజలకు మేలు చేస్తా అని చెప్పాలి. ముఖ్యమంత్రి అన్నాక ఒకరికి ముఖ్యమంత్రి కాదైనా, ఒక పార్టీకి ముఖ్యమంత్రి కాదైనా, రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఏం చేయాలి? రాష్ట్ర ప్రజలకు అందరూ మేలు చేస్తాను. మీరు నన్ను గెలిపిస్తే మేలు చేస్తానా కానీ ఇది వీకేస్తా అది వీకేస్తా నీ కుర్చీ వీకేస్తారు అంతే. ఎట్లా ఉంది ఇక్కడ జూబ్లీహిల్స్ ఎలక్షన్లు నడుస్తున్నాయి? బాగానే ఉంది. అందరు పోటీ మీద ఉన్నారు. అందరు ఎవరు ఎక్కువ వచ్చే అవకాశం ఉందంటారు? మాకైతే కేసీఆర్ రావాలని ఉంది. ఎందుకంటే కేసీఆర్ రావాలి. మాకు అన్ని ఇల్లు ఇచ్చిండ్రు, అన్ని ఇచ్చిండ్రు. కేసీఆర్ రావాలి. ఇప్పుడు మైనార్టీ ఓట్లన్నీ కాంగ్రెస్కే ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతున్నారు, నిజమేనా? మాకు తెలియదండి దాని గురించి మేమేం చెప్పలేము. ఈ అన్న తరపు కూడా ఉన్నాము, అందరూ మాకు అందరు మంచోళ్ళే,
అందరు బాగానే ఉంటారు ఇక్కడ. థ్యాంక్స్ అండి. ఓకే. థ్యాంక్ ఏమైనా వస్తున్నాయా మరి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన కానీ స్కీమ్స్ ఏమైనా వస్తున్నాయా? లేదు, ఏం రావు. వచ్చిన ఖాళీ ఒకటి మాకైతే వచ్చింది, బస్సు ఒకటి ఫ్రీ వచ్చిందే ఉన్నది అంతే. వాడుతున్నారా బస్ ఫ్రీ? వాడుతున్నాం, అబద్ధం చెప్పము కానీ వాడుతున్నాం. కానీ జనాలు ఏంటంటే కొట్టుకుంటున్నారు ఎక్కువ. అది ప్లేస్ ఇంకా మీకు పర్టికులర్గా మైనారిటీలకి కొన్ని పథకాలు ఉన్నాయి వచ్చేటివి, షాదీ ముబారక్ది కావచ్చు. వచ్చినాయండి మాకు, అన్నీ వచ్చినాయి. కేసీఆర్ అన్న ఉన్నాక అన్నీ వచ్చినాయి మాకు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత రాలేదు, అన్న వచ్చినాకైతే రాలే. రేవంత్ రెడ్డి అన్న వచ్చినాకైతే ఏమీ రాలే మాకు. గ్యాస్ కోసం అప్లై చేసినాం, అది కూడా రాలేదు, ఏమీ రాలే. కరెంట్ ఫ్రీ అన్నారు, మాకు కరెంట్ ఫ్రీ కూడా రాలే, ఏమీ రాలే. 200 యూనిట్ ఫ్రీ లేదా? లేదు, నాకైతే రాలేదు. మిగతా వాళ్ళకి కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదు. అది ఇక్కడ మొత్తం ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? ఏమో అన్న నవీన్ అన్న వస్తాడేమో ఇక్కడ. ఆ. మరి అదేంటి మీరు ఇప్పుడు ఇప్పటిదాకా కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండే, మళ్ళీ ఇప్పుడు నవీన్ యాదవ్ అని చెప్పి చెప్తున్నారు. అదే అందరూ అంటున్నారు కాబట్టి మేము కూడా అనాల్సి వస్తుంది అంతే. నమస్తే అమ్మా. ఏం పేరు? సలారి సురేష్ కుమార్ ముదిరాజ్. ఎట్లా ఉంది ఇక్కడ బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా? బై ఎలక్షన్లో కాంగ్రెస్కి కంపల్సరీ విన్నరు. ఎందుకంటారు? నవీన్ యాదవ్ సోషల్ వర్క్ చేసిండు, కొన్ని గరీబుల పెళ్ళిళ్ళు చేసిండు, సావులైనా ఏమైనా మంచి చెడు నిలబడతాడు. మా ముంగట చిన్న అయినా కానీ చాలా పెద్ద పెద్ద పనులు చేసిండు. ఎమ్మెల్యేకు అనరుడు అయినా ఇలా ఎమ్మెల్యే కంపల్సరీ తెలుస్తాడు. ఎమ్మెల్యే మనిషి అయినా బస్ అంతే. ఈ మా బస్సులో యాదగిరి నగర్, ఇది యాదగిరి నగర్ దేవాలయంకి మాగంటి గోపినాథ్ గురగొట్టిండు. కమాన్ గురగొడితే ఆయన వచ్చి నిలబడి రాత్రి కట్టించాడు. మాకు చాలా సపోర్ట్ చేసిండు. ఇక్కడ మంచి చెడు చూస్తాడు. మా బస్సు డెవలప్ అయింది వాళ్ళ ఫాదర్ కారణము. ఆయన కూడా మాకు రోడ్లు వేయించిండు. ఒక టైంలో మాకు నీళ్ళు లేకుండా ఇక్కడ నీళ్ళకు కూడా ఆయన ఏర్పాటు చేసిండు వాళ్ళ ఫాదరు. ఇక్కడ నవీన్ యాదవ్ స్ట్రాంగ్గా ఉన్న, కాంగ్రెస్ పార్టీ వీక్గా ఉందని చెప్పి చెప్తున్నారు కదా? లేలే, నవీన్ యాదవ్ మంచిగానే ఉంది, కాంగ్రెస్ పార్టీ కూడా మంచిది, బాగా మంచిగానే ఉంది. బాగలేదే సీఎం అయిందా రేవంత్ రెడ్డి? చెప్పమ్మా. కాంగ్రెస్ పార్టీ బాగలేదే సీఎం అయిందా? నవీన్ యాదవ్ స్ట్రాంగ్ ఉన్నాడు. ఇన్ని రెండు స్ట్రాంగే, ఇంకేముంది, విన్నరే కదా. చెప్పండి. ఇప్పుడు బీఆర్ఎస్ వస్తుందని చెప్పి చెప్తున్నారు కదా ఆల్రెడీ. అన్న బీఆర్ఎస్ రాదమ్మా, కాంగ్రెస్ కన్ఫర్మ్. ఆల్రెడీ బీఆర్ఎస్ గెలిచేసిందని చెప్పి చెప్తున్నారు కదా. పోయి ప్రమాణ స్వీకారం చేయమని మరి వాళ్ళు తెలుస్తే ఇక మరి ఇవన్నీ ఎందుకు? అసెంబ్లీ పోయి ప్రమాణ స్వీకారం చేయమనమ్మా. వాళ్ళు తెలిసిరంటే మీరే డిసైడ్ చేస్తే ఎట్లా తెలిసిరని చెప్పి. నవీన్ యాదవ్ విన్నర్ క్యాండిడేట్ కన్ఫర్మ్. 20,000 మెజారిటీతో తెలుస్తుండే కన్ఫర్మ్.